మనిషి తన జీవితంలో ధ్రువుని యొక్క వృత్తాంతాన్ని వినాలి. అందున భాగవతాంతర్గతంగా వినడం అనేటటువంటిది మరింత గొప్ప విషయం. ఎందుకంటే భాగవత ప్రవచనం జరుగుతుండగా వినడం అన్నది. అందున ద్వాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, దినక్షయమునందు కానీ, అసుర సంధ్య వేళ కానీ ధ్రువ చరిత్ర వినమని. ఈ కాలమునందు ధ్రువ చరిత్ర వినగలిగేటటువంటి భాగ్యం మనకి ఆ కృష్ణ పరమాత్మ కటాక్షించాడు. ఎన్ని జన్మల తర్వాత మనకి అదృష్టం కలిగిందో. సుందరకాండ తెలియని వాళ్ళు ఎలా ఉండరో అలాగే ధ్రువోపాఖ్యానం, ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు. అయినా కూడా ధ్రువోపాఖ్యానం మనకి తెలుసు అని మనం అనుకుంటాం. కానీ ఆ ధ్రువోపాఖ్యానంలో చాలా రహస్యాలు ఉన్నాయి. సారభూతమైనటువంటి విషయములను పిండారు వ్యాసుల వారు. ఏది వింటే మనుష్య జన్మ సార్థకత పొందిపోతుందో అటువంటి వాటన్నింటినీ తీసుకొచ్చి హారం కింద గుచ్చారు. ఇవి మీరు తెలిసి వినండి, తెలియక వినండి, కథగా వినండి, తత్వంగా వినండి, ఎలా విన్నా సరే మీకు మహోపకారం చెయ్యగలిగినటువంటి సంఘటనల్ని, అటువంటి వృత్తాంతాల్ని తీసుకొచ్చి భాగవత పురాణంలో మనకి అందించాడు మహానుభావుడు. ధ్రువ చరిత్ర ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. ఎందుచేత ఆశ్చర్యకరమైన సందర్భము అన్నది మీకు నేను ఎక్కడికక్కడ ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. మీకు నేను ఒక మాట మనవి చేశాను. మైథున సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ స్వరూపాన్ని, పురుష స్వరూపాన్ని సృష్టి చేశారు అని. వారే స్వయంభవమనువు, శతరూప. స్వయంభవమనువు, శతరూప వారిద్దరూ కూడా ఉద్భవించిన తరువాత సృష్టి చెయ్యమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి 3 కుమార్తెలు, 2 కుమారులు కలిగారు. ఆ 3 కుమార్తెల పేర్లు నేను మొన్నటి రోజున చెప్పి ఉన్నాను. అకూతి, దేవహూతి, ప్రసూతి. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడి యొక్క వృత్తాంతం మనకి తర్వాత వస్తుంది. ఇవాళ మనం ఉత్తానపాదుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ ఉత్తానపాదుడికి 2 భార్యలు. మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి అనబడేటటువంటి 2 భార్యలు. ఆ 2 భార్యలతో ఉత్తానపాదుడు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. మీకు ధ్రువోపాఖ్యానంలో ఉన్న గమ్మత్తు ఏమిటంటే, మీకు ఆ పేర్లు వింటున్నప్పుడు ఏదో అనుమానం వస్తుంది. ఇది నిజంగా ఎక్కడో జరిగిన కథ, లేకపోతే ఏదైనా విషయాన్ని ఇందులో దాస్తున్నారా అన్న అనుమానం వస్తుంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఆ పేరు పెట్టుకున్నవాడిని మీరు ఎక్కడైనా చూసారా? ఉత్తానపాదుడు అని పేరు పెట్టుకున్నవాడిని, పైకి కాళ్ళు ఉన్నవాడు ఉత్తానపాదుడు అంటే. అలా ఎలా ఉంటాడండి? అది అసహ్యంగా ఉంటుంది. కాళ్ళు పైకుంటే తలకాయ కిందకి ఎవరికీ ఉండదుగా. కానీ మనందరం అలాగే ఉన్నాం. ఎక్కడున్నాం? అమ్మ కడుపులో అలాగే ఉన్నాం. అందుచేత మనమందరం ఉత్తానపాదులమే. అసలు మనం పుట్టే ముందు అందరం కూడా తల్లి కడుపులో పైకి కాళ్ళు పెట్టుకుని తల కిందకు పెట్టుకుని పడుకున్న వాళ్ళమే. ఆ తర్వాత అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత అన్ని ప్రాణులలో లాగే భూమికి అడ్డంగా పాకాం. తర్వాత నిలువుగా పెరిగాం. సరే, అందుచేత ఉత్తానపాదుడనేటటువంటి రాజుకి 2 భార్యలు. ఒకరు సునీతి, ఒకరు సురుచి. సునీతికి 1 కుమారుడు, సురుచికి 1 కుమారుడు కలిగారు. సునీతికి కలిగినటువంటి కుమారుడు ధ్రువుడు, సురుచికి కలిగినటువంటి కుమారుడు ఉత్తముడు. ఎందుకండి ఇదంతా ఏదో చందమామ కథలాగా? ఏమిటి ఆయన భార్యలు, 2 భార్యలు, 2 పిల్లలు, చెరుకో భార్యకి మాకు ఎందుకండి ఎల్లరంతా వ్యాసుల వారు ఇవన్నీ ఎందుకు రచించారు ఈ కథలన్నీ అని మీకు అనిపించవచ్చు. వ్యాఖ్యానంలో ఎందుకు నడిపించారు వ్యాసుల వారు ఆ కథను అంత గొప్పగా? ఈ రహస్యాన్ని మీరు ఇప్పుడు వినాలి. అది వింటే, ఆ కోణంలో వింటే ధ్రువోపాఖ్యానం ద్వాదశి నాడు వినమని ఎందుకు చెప్పారో మీకు అర్థమవుతుంది. సరే, ఆ సునీతి యొక్క కుమారుడు ధ్రువుడు, సురుచి యొక్క కుమారుడు ఉత్తముడు. రాజైనటువంటి ఉత్తానపాదుడికి భార్య అయినటువంటి సురుచి యందు ఉన్నటువంటి ప్రేమ సునీతి యందు లేదు. లేదా సునీతి యందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు. సురుచి పట్ల ఉన్నటువంటి లొంగుబాటు అటువంటిది. దీనికి లొంగిపోయి ఉన్నవాడు రాజు, అందుకని అసలు సునీతిని గౌరవించడు. కానీ 2 భార్యలే. 2 ఎప్పుడూ జీవుడి వెంటే ఉంటారు. వాళ్ళిద్దరూ చిట్ట చివరి వరకు. సురుచికి ఇచ్చినటువంటి స్థానం సునీతికి ఉత్తానపాదుడు ఇవ్వలేదు. కానీ భార్యలు కనుక 2 యందు కుమారులు జన్మించారు. ఒకానొక నాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఇది మామూలు మన ఇళ్లల్లో అయితే చెప్పుకోవలసినటువంటి సందర్భమే కాదు. ఏమిటి ఆ సంఘటన? అంత గొప్ప సంఘటన ఏం జరిగింది అంతఃపురంలో అంటే, ఒకనాడు ఉత్తానపాదుడు కూర్చునున్నాడు. సింహాసనం మీదేం కాదు, అంతఃపురంలో కూర్చునున్నాడు.
పక్కన సురిచి నిలబడి ఉంది. సునీతిని దగ్గరికి రానివ్వడుగా, సురిచే ఉంటుంది ఎప్పుడు. సురిచి కొడుకు అయినటువంటి ఉత్తముడు తండ్రి తొడ మీద కూర్చున్నాడు. తండ్రి తొడ మీద కూర్చోవాలనేటటువంటి ఉత్సుకత కొడుక్కి సాధారణంగా ఉంటుంది. తండ్రి యొక్క తొడ మీద కూర్చునున్నాడు ఉత్తముడు, సురుచి కొడుకు. పాపం సునీతి కొడుకు పరుగు పరుగున వచ్చాడు. ఆయన ధ్రువుడు, ఆయనకి కూడా కోరిక కలిగింది, నాన్నగారి తొడ మీద కూర్చోవాలి అని. వచ్చి నాన్నగారు నాన్నగారు నేను కూడా కూర్చుంటాను నాన్నగారు అన్నాడు. తండ్రి ఎక్కించుకోలేదు తొడ మీద. ఎందుకు ఎక్కించుకోలేదు? కొడుకు మీద ప్రేమ లేక కాదు, మీరు అది గమనించాలి. కొడుకు మీద ప్రేమ ఉంది, ఎందుకనంటే తన కొడుకే. కొడుకుల యందు భేదం ఉండదు, భార్యల యందు భేదం ఉండొచ్చు శాస్త్రంలో, అదో గమ్మత్తు. ఎందుకంటే రెండూ తన తేజస్సులే. అందుకని ఆ కొడుకు యందు ప్రేమ ఉంది, కానీ ఆ కొడుకుని ఎందుకు ఎక్కించుకోడు? సురుచి పక్కన ఉంది. నా కొడుక్కి సునీతి కొడుక్కి ఇద్దరినీ తొడ మీద కూర్చునే స్థానమా అంటుంది. అందుకని ఆవిడ ఉండగా కూర్చోపెట్టుకోలేడు, అందుకని ఎక్కించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ జవాబు చెప్పలేదు. ఎందుకు ఎక్కించుకోడు, ఎందుకు కూర్చోపెట్టుకోడు, తన కొడుకే కదా అన్నదానికి జవాబు చెప్పలేదు. వీల్లేదని తోసేసి సురుచి వంక చూస్తున్నాడు. ఆవిడేమన్నా అనుకుంటుంది మనం, ఒకవేళ సురుచి ఆ రోజున ఏమయ్యా పోన్లే ఏం పోయింది, పిల్లాడే కదా నీ కొడుకే కదా కూర్చోబెట్టుకోవాడిని కూడా అందనుకోండి, ఆనాడు తప్పకుండా ఉత్తానపాదుడు కూర్చోపెట్టుకున్నాడు అనుకోండి. భాగవతంలో ఈ ఆఖ్యానం లేదు, అయిపోయింది అంతే అక్కడితో. ఆయన కూర్చోపెట్టుకోలేదు, సురుచి వంక చూస్తున్నాడు. మన జీవితమే, కానీ ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. మీ జీవితం మారడానికి ఏదో ఒక సంఘటన ఆది కావాలి. కాబట్టి ఇక్కడ సురుచి వంక చూశాడు ఒకసారి. చూస్తే ఆవిడంది ఒక గమ్మత్తైన మాట అంది. ఏముందంటే, ఎంత గొప్పగా అడ్రస్ చేసిందో చూడండి. సవతి కొడక, నీకు తండ్రి గారి తొడ మీద కూర్చోవాలని కోరికగా ఉందా? నీకు నిజంగా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం పొందిన వాడివైతే నా కడుపున పుట్టుండేవాడి. నీ అమ్మ కడుపున ఎందుకు పుడతావు? ఆ అమ్మ కడుపున పుట్టిన వాడికి ఈయన తొడ ఎక్కే అదృష్టం ఎక్కడుంటుంది? నా కడుపున పుట్టుంటే ఆయన తొడ ఎక్కే అదృష్టం ఉండుండేది. ఇది ఎంత హేయమైన మాట మీరు ఆలోచించండి. క్షేత్రములు రెండూ సమానం, బీజములు రెండూ సమానం, కానీ కేవలము ఆభిజాత్యముతో ఈ మాట అంటోంది. ఇప్పుడు ఎవరిని నింద చేసింది ఆవిడ ధ్రువుణ్ణి నింద చేయలేదు. సవతి కొడక అని పిలవడంలో తన సవతిని చిన్నబుచ్చుతోంది. ఆవిడ కడుపున పుట్టిన నీకు భార్య అయితే అయిందేమో, ఎప్పుడో ఈయన అనుగ్రహాన్ని పొందితే పొందిందేమో, కానీ ఆవిడ కడుపున పుట్టిన వాడికి ఆయన తొడ ఎలా ఎక్కుతావురా? ఆయన తొడ మీద కూర్చోవాలంటే నా కొడుకు అయి ఉండాలి. ఎంత అహంకారం చూడండి. అసలు అలా ఒక 5 సంవత్సరముల పిల్లవాడు తండ్రి తొడ మీద కూర్చునేటప్పుడు ఇంత కఠినంగా మాట్లాడవలసిన అవసరం ఉన్నదా? అంటే ఇప్పుడు ఆవిడ పౌరుషం ఎవరి వైపుకు వెళ్ళింది? ఎవరిని కించపరిచి మాట్లాడుతోంది? తన సవతిని కించపరిచి మాట్లాడుతోంది. అది ఒక 5 సంవత్సరముల పిల్లవాడి దగ్గర మాట్లాడవలసిన మాట కాదు. ఇది పిల్లవాడికి అర్థం అవుతుందా? పోని అయ్యో ఏంటి మా అమ్మ కడుపున పుట్టడం వల్ల నేను తొడెక్కకూడదంటుంది ఏమిటి అని వాడు ఆశ్చర్యంగా, వాడికి కారణం అర్థం కాలేదు. 5 సంవత్సరముల పిల్లవాడికి ఈ కారణం అర్థం కాక అయోమయంగా ఆవిడ వంక చూశాడు. చూస్తే సురిచెంది వీడికి అర్థం కాలేదని, నా కడుపున పుట్టడం అంటే మళ్ళీ టంగుని ఏదో నా కడుపులో దూరి మళ్ళీ బయటికి రావడం కుదురుతుందా? నా కడుపున పుట్టడం అంటే మాటలు అనుకున్నావా? నా కడుపున పుట్టడం అంటే దానికి ఎంత అదృష్టం ఉండాలో తెలుసా అని ఒక సిద్ధాంతం చేసేసింది తనకి తానే. నిష్కారణ పొగుడుకోకూడదు. అందులో తనని తాను పొగుడుకున్నాడు అనుకోండి, వెంటనే తాను చచ్చిపోయినట్టే, ఆత్మహత్య చేసేసుకున్నట్టు. కాబట్టి ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుంది. మీకు లోకం యొక్క పోకడని ఒక వృత్తాంతంలో తేల్చేస్తాడండి వ్యాసుడు. ఆయన సమర్థత అటువంటిది అని ఆవిడంది. నిజంగా నీకు ఆ నాన్నగారి తొడ మీద కూర్చోవాలని కోరిక ఉంటే నా కడుపున పుట్టి ఉండవలసింది. నా కడుపున పుట్టలేకపోయావు కదా. నా కడుపున పుట్టలేకపోయిన వాడు ఇప్పుడు మళ్ళీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఏ పని చేయాల్సి ఉంటుందో తెలుసా? అదోక్షజుడు అంటే ఇంద్రియములకు లొంగని వాడు ఉన్నాడే, అటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదారవింద సంసేవనం చేస్తే, ఆయన అనుగ్రహిస్తే, ఆయన అనుగ్రహించాడని గుర్తేమిటో తెలుసా? శ్రీమన్నారాయణ అనుగ్రహము కలిగితే నువ్వు నా కడుపున పుడతావు. అల్లా పుట్టాడు రా ఉత్తముడు, అందుకని తండ్రి తొడ మీద కూర్చున్నాడు. శ్రీమన్నారాయణ అనుగ్రహము నీ యందు లేదు, అందుకు నువ్వు ఎక్కడ పుట్టావు? సునీతి యందు పుట్టావు. అసలు నిజంగా అనుగ్రహం ఉంది కాబట్టి సునీతి యందు పుట్టాడు. అనుగ్రహం లేదు కాబట్టి ఉత్తముడు సురుచి యందు పుట్టాడు. ఆవిడేం చెప్తోంది? తిరగేసి చెప్తోంది అని ఈ మాట చెప్పి నీకు నారాయణ అనుగ్రహం లేదు.
అంటే ఇప్పుడు ఆ పిల్లాడికి ఏదో కొంత అర్థమైంది, ఏదో కొంత అర్థం కాలేదు. కానీ శ్రీమన్నారాయణానుగ్రహాన్ని పొందలేకపోవడం వల్ల నేను సునీతి కడుపున పుట్టానన్న మాట వాడికి జీర్ణం కాలేదు. అది చెప్పడానికి వాడికి భాష చాలదు. వాడు చాలా చిన్న పిల్లవాడు. అందుకని ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే, చెప్పడం చేత కాలేదనుకోండి ఆ పిల్లాడికి, వాడు చేసే పని ఏమిటంటే మొయ్యోమని ఏడుస్తాడు. కాబట్టి ఇప్పుడు వాడు ఏం చేశాడంటే, నాన్న తొడక్కనివ్వలేదు, సురుచి ఏదో మాట్లాడుతోంది, తనకు అర్థం కాలేదు, ఇది ఒక గొప్ప సంఘటన, ఇది మనకి ఒక పరమపావనమైన ఆఖ్యానాన్ని అందించబోతోంది. ఇక్కడ నుంచి వాడు ఏడుస్తూ, ఇలా ఏడిచినవాడు లేడురా, నాకు ఇంకా కారు లేదని ఏడిచినవాడు, నాకు ఆ భోగం లేదని ఏడిచినవాడు, ఈ భోగం లేదని ఏడిచినవాడు, ఈశ్వరుడు అన్నీ ఇచ్చినా కూడా ఏదో వెతుక్కున్నది లేదని ఏడిచినవాడు, ఉన్నాయని తృప్తిపడి ఈశ్వరుడి కోసం ఏడ్చినవాడు లేడు. ఇవాళ నారాయణానుగ్రహం నాకెందుకు లేదని ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు, చెప్పుకోవడం చేత కానివాడు. ఇది ఆశ్చర్యకరమైన సంఘటన. 5 ఏళ్ల పిల్లవాడికి ఇట్లాంటి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన రావడం గొప్పతనం. సాధారణంగా ఎవరికి రాది ఆర్తి. కాబట్టి అది వైరాగ్యమే. నాకు ఎందుకు రాదు అనుగ్రహం అని ఏడవడం, ఆ ఏడుపే వైరాగ్యం. సునీతి మాటకి సురుచి మాటకి ఎర్రగీత గీసినంత తేడా ఉండాలి. అలా లేదనుకోండి, మీరు ఆవిడ్ని సునీతి అని పిలవడానికి వీల్లేదు కదా. అందుకని వాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు రా ఏడుస్తున్నావు అని అడిగింది అమ్మ. అమ్మ ఏమడుగుతుందండి, ఈ పిల్లాడు ఏడుస్తుంటే ముందు అమ్మ ఏమడుగుతుందంటే, ఏనన్నా ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. వాడికి ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, నేనేమిటో శ్రీమన్నారాయణ అనుగ్రహం నాకు లేదుట, అందుకని నీ కడుపున పుట్టేంట, ఇవన్నీ చెప్పడం వాడికి చేత కాదు. ఏడుస్తుంటే ఆవిడ అటు ఇటు చూస్తోంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నాడని. ఈలోగా అక్కడ ఉండేటటువంటి అంతఃపుర కాంతలు కొంతమంది పరిగెత్తుకొచ్చారు. ఎందుకమ్మా పిల్లాడు ఏడుస్తున్నాడు అని అడిగారు. అడిగితే వీడు చెప్పలేడు. వాళ్ళు అన్నారు, అమ్మా అనరాని మాట ఒకటంది సురుచి ఇవ్వాల, నీ కొడుకు తండ్రి గారి దగ్గరికి వెళ్ళి తొడ మీద కూర్చుంటానన్నాడు, నీకు నారాయణానుగ్రహం లేదురా, అందుకుని సునీతి కడుపున పుట్టావు, నా కడుపున పుట్టుండేదానివి అనుగ్రహం ఉంటే నువ్వు అది నా కడుపున పుట్టకుండా నాన్న తొడ మీద ఎలా కూర్చుంటావని అడిగింది. అంటే ఇప్పుడు సునీతి ఏడ్చింది ఈ మాటకి. ఎంత మాట అందరా సురుచి, అదేదో గొప్పదనుకుంటోంది, దాని కడుపున పుట్టడం గొప్ప అని వెంటనే కయ్యానికి వెళ్ళిపోవాలి. ఆవిడంది, అనఘా నాయనా నువ్వు ఏడుస్తున్నావు కదా, మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఎవరికైనా దుఃఖం కలిగితే ఆ దుఃఖానికి కారణం వేరొకరిని నిందించకూడదు. మీ పిన్ని నిన్ను నాన్న తొడ ఎక్కనివ్వలేదు అని నువ్వు ఏడుస్తున్నావు, కానీ అలా ఏడవకూడదు. ఎందుకో తెలుసా, తప్పు పిన్నిని ఏమనకూడదు. పిన్ని కాదురా నీ దుఃఖానికి కారణం, నువ్వు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమే ఇవాళ నువ్వు ఏడిచేటట్టు చేసింది తప్ప, ఇప్పుడు మళ్ళీ తల్లితో సమానమైనది నీ పినతల్లి. నీ పినతల్లిని నువ్వు మళ్ళీ ఇంకొక మాట అంటే మళ్ళీ అమ్మని దూషించినటువంటి దోషం కట్టి కుడిపి మళ్ళీ బాధపడతావు. అందుచేత తప్పు నాన్న, ఆవిడ కాదు నీ బాధకి కారణం, నేను కాదు నీ బాధకి కారణం, నీ తండ్రి కాదు, నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణము. ఏ తల్లి మాట్లాడుతుందండి ఇలాగా? ఎంత అందంగా మాట్లాడిందో చూడండి ఆవిడ. నువ్వు ఇవాళ ఇటువంటి బాధ ఎందుకు పొందుతున్నావో తెలుసా, మీ పిన్ని ఆ మాట అంది అంటే ఉత్తినే అనలేదురా, మీ నాన్నగారికి నేను కూడా భార్యని, పోనీ పినిమిటి చేతను పెండ్లామని కాదు, మా ఆవిడ అని ప్రేమతో ఎప్పుడైనా ఓ సునీతి ఇలరా అని పిలవకపోతే పిడపోయిరి. అలా పిలవకపోతే నేను బాధపడినా. ఇవాళ నాకు భార్య యొక్క స్థాయి లేదు, ఒక నికృష్టమైన దాసి. ఇద్దరూ పక్క పక్కన నిలబడితే మీ నాన్నకి ఏదైనా గబుక్కుని పిలవవలసి ఉంటే నికృష్టమైనటువంటి ఆ దాసిని పిలుస్తాడు, కానీ నన్ను పిలవడం. అంటే ఇప్పుడు ఎవరిని నిందించుకుంటోంది? నా పాపకర్మ నన్ను కట్టి కుడుపుతోంది. మీ నాన్న చేత సురుచి పొందినటువంటి అదృష్టాన్ని నేను పొందలేకపోయాను. నేను పొందలేని కారణం వల్ల నువ్వు పొందలేకపోయావు. తప్పించి నా దురదృష్టం రా, మీ నాన్నగారు ఒక భార్య పట్ల అలా, ఒక భార్య పట్ల ఇలా ఉన్నారు అంటే అది నా దురదృష్టం. నా దురదృష్టం నిన్ను కూడా వెంటాడుతోంది నా కడుపున పుట్టడం వల్ల తప్ప ఆవిడ ఒక్కరిని ఒక్క మాట అనలేదు. తన యందు దోషం ఆరోపించుకుని మాట్లాడింది. ఇలా మాట్లాడగలగడానికి, ఇంత సంస్కారయుతంగా ఉండడానికి చాలా కష్టమండి. అవి ఏదో నేర్చుకుందామంటే వచ్చే మాటలు కావు. సురుచి ఏం చెప్పిందో అది పరమ యథార్థం. నిజంగా నీ తండ్రి యొక్క తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకుంటే మీ తండ్రి మనస్సుని మళ్ళీ అలా మార్చగలిగిన వాడెవరో తెలుసా?
నీకు నిజంగా నీ తండ్రి అంకం ఎక్కాలన్న కోరికుంటే నువ్వు శ్రీమన్నారాయణ పాదారవింద సంసేవనము చెయ్యగలగాలి. ఇలా ఏడవడం కాదురా, ఆయన గురించి ఏడవగలవా? ఏడిచాడు మీ తాత. మహానుభావుడు స్వయంభవమనువు అఖండమైన రాజ్యం ఇచ్చాడు చిత్రముఖ బ్రహ్మగారు. మొట్టమొదట ఏది భూమండలం అని అడిగాడు స్వయంభవమనువు. హిరణ్యావత మహానుభావుడు ఆదివరాహమూర్తి అయ్యి వచ్చి యజ్ఞవరాహమూర్తి భూమిని పైకెత్తి మీ తాతకిచ్చాడు స్వయంభవమనువుకి. ఇంత భూమండలానికి నేను అధిపతినని స్వయంభవమనువు పొంగిపోలేదు. శరీరమునకు వృద్ధాప్యం వచ్చిన తరువాత కొడుక్కి పట్టాభిషేకం చేసి అరణ్యములకు వెళ్ళిపోయాడు. ప్రయత్నపూర్వకముగా విషయ సుఖాల్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి శ్రీమన్నారాయణుడిని గురించి తపస్సు చేసి తరించిపోయి ఆయన యందు లీనమైపోయాడు. ఆయన గురించి ఏడ్చిన వారిని ఆయన అలా తనలో కలుపుకున్నాడు. అడిగిన సుఖములు ఇచ్చాడు. మీ తాతలా నువ్వు ఏడవగలవా? మీ పిన్ని చెప్పింది తప్పు కాదరా, మీ పిన్ని పరమసత్యం చెప్పింది. నీకు అలా ఏడవడం వచ్చా? ఏడవడం వస్తే ఇంట్లో ఏడవడం కాదు, పో ఇక్కడి నుంచి. పోయి అరణ్యంలో కూర్చుని నిశ్శబ్దంగా ఉన్న చోట కూర్చుని శ్రీమన్నారాయణుడి గురించి ఏడు. ఆయన అనుగ్రహం కలిగిందా మీ తండ్రి అంకసీమ నువ్వు చేరగలుగుతావు. ఒక 5 సంవత్సరముల పిల్లవాణ్ణి ఎటువంటి స్థితికి తల్లి మాట తీసుకెళ్ళిపోతుందో చూడండి. ఏ పిల్లడినైనా తల్లి మాట తీసుకుని వెళ్ళగలదు. అమ్మ ఇలా పెరుగన్నపు ముద్ద నోట్లో పెడుతూ చెప్పిన మాటలే ఆ పిల్లవాడి శీలాన్ని తీర్చిదిద్దుతాయి. ఈ మాట చెప్తే తల్లి చెప్పిన మాట పిల్లవాడి తల్లోకి ఎక్కిందంతే. ఈ మాట చెప్పగానే సరే నేను బయలుదేరతానమ్మా, శ్రీమన్నారాయణుడి గురించి నేను తపస్సు చేస్తాను, చేసి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతాను. ఆవిడంది, వెళ్ళి శ్రీమన్నారాయణుడి గురించి తప్పించరా, నీకు ఆ సమర్థత ఉందా అంది. పిల్లవాడు కదా ఒక్క ఉదుటునలు ఇచ్చాడు. అమ్మా నేను ఎందుకు చేయలేను, నేను చేస్తాను అని గబగబా వెళ్ళిపోతున్నాడు అంతే ఇంట్లోంచి. ఎవరండి? 5 ఏళ్ల పిల్లవాడు. వెళ్ళిపోతుంటే తల్లి వెంటనే మళ్ళీ పరిగెత్తుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేయలేదు, బయలుదేరందంతే. ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసా అండి? లోక కళ్యాణము చేసేటటువంటి నారదుడు పరిగెత్తుకొచ్చాడు. ఇలా చెప్పిన అమ్మ ఎక్కడుంది, ఇలా పరిగెత్తిన పిల్లాడెక్కడున్నాడు రా, చాలా ఆశ్చర్యం జరిగిపోతోంది ప్రపంచంలో, ఇదేమిటో నేను చూడాలి. ఇప్పుడు పిల్లలకి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది. ఇంట్లో అమ్మా నాన్న ఎంతైనా చెప్తారు, స్కూల్కి పంపించేటప్పటికి మిగిలిన వాతావరణం వాళ్ళని డామినేట్ చేస్తుంది. గురువు దాన్ని పసికట్టి దిద్దగలగాలి. అందుకని నారదుడు పరిగెత్తుకొచ్చాడు. ఇప్పుడు చూడండి ఆయన ఎలా మాట్లాడతాడో, ఎంత అందంగా మాట్లాడతాడో. గురువు దీన్ని తీర్చిదిద్దాలి. నీటిలో 1000 సంవత్సరములు నానిపోయినటువంటి శిల దొరకడం ఒకెత్తు, దాన్ని శిల్పి చెక్కడం ఒకెత్తు. ఇది గురువుల యొక్క అనుగ్రహం అంటే. అందుకొచ్చాడు నారదుడు. ఇప్పుడు ఎలా చెక్కుతున్నాడో చూడండి. ఆయన అన్నాడు, ఒరే నాన్న ఎక్కడికి రా ఇలా పరిగెడుతున్నావు అన్నాడు. ఆ ధ్రువుడు 5 ఏళ్లవాడు. ఇలా బొగ్గలు అదిరిపోతున్నాయి, కళ్ళు ఎర్ర పడిపోయి ఉన్నాయి, కోపం. అప్పటిదాకా ఏడుచున్నాడు. అన్నం తినెళ్ళరా అని కూడా అనలేదు అమ్మ, గుక్కెడు నీళ్లు తాగరా అనలేదు. వెళ్ళిపోతున్నాడు. ఆ కోపంతో ఒక్కసారి నిలబడ్డాడు. డొక్కలు అదిరిపోతున్నాయి ఆవేశంతో. నేను అడవికి వెళ్ళిపోతున్నాను, నేను నారాయణుడి గురించి తపస్సు చేస్తానన్నాడు. నారదుడు నవ్వి అన్నాడు, దేనికి రా నీకు నారాయణుడి గురించి తపస్సు అన్నాడు. అని తన పరమపావనమైనటువంటి చేతిని ఆ ధ్రువుని యొక్క శిరస్సునందుంచాడు. ఇదే మార్పు. గురువు తనంత తాను సంకల్పించి ఎప్పుడు శిష్యుడి పట్ల అపారమైన వాత్సల్యంతో ఆయన మూర్ధన్య స్థానమునందు చెయ్యి పెడతాడో అప్పుడు గురువులో ఉండేటటువంటి అనుగ్రహము శిష్యుడిలోకి ప్రసరణ జరుగుతుంది. ఈ బుద్ధి నీకు నిలబడుగాక. ఇలా పరిగెత్తిన పిల్లలు లేరు. ఆటల కోసం పరిగెత్తారు, పాటల కోసం పరిగెత్తారు, నారాయణుడి కోసం పరిగెడుతున్నావు. నువ్వు ఒక కొత్త చరిత్రని ఆవిష్కరించాలిరా అని తలపేద చెయ్యి పెట్టాడు. అంతే. ఆయన అన్నాడు, నేను అడవికి ఎందుకు వెళ్తున్నానో తెలుసా? నారాయణుడి కోసం వెళ్తున్నాను. ఏం చేస్తావు నారాయణుడి కనపడితే అన్నాడు. నోటికి తెలిస్తే కదా ఏం కోరాలో. అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరుతానన్నాడు. ఆ పిల్లాడి మాటల్ని యథాతథంగా తీసుకొచ్చేసిందండి భాగవతం. ఆయన అన్నాడు, నేను చాలా పెద్ద పదవికి వెళ్ళిపోతానన్నాడు. ఏం పెద్ద పదవికి వెళ్ళిపోతావురా అన్నాడు నారదుడు. ఏమో నన్ను అడక్కండి, ఆయనకి తెలుసు ఏం పెద్ద పదవి ఇవ్వాలో. ముందు నేను ఆయన్ని చూడాలి, ఆయన దగ్గర మాట్లాడాలి. మా అమ్మ చెప్పింది ఆయన ఇవ్వగలడని. మా నాన్న తొడ మీద ఎక్కద్దంది కదా మా పిన్ని. నేను ఇప్పుడు ఆయన గురించి తపస్సు చేస్తాను, ఆయన వస్తారు. వచ్చింది ఇది నమ్మకం. మా ఇంట్లో ఉన్న విగ్రహం అంటే ఎక్కడ కనపడతాడండి? ఈశ్వరుడు ఉన్నాడు, ఎందుకు కనపడాడు అన్నవాడికి కనపడతాడు. కదిలిపోతాడంతే పరమాత్మ. కనపడతాడు, ఆయన వస్తాడు. నేను ఆయన గురించి కూర్చుంటాను, ఆయన గురించి నామని చెప్పుకుంటాను. వస్తాడు. ఏం తెలుసు వీడికి తపస్సు అంటే తెలుసా? స్వాధ్యాయం తెలుసా? ఉపనిషత్తు తెలుసా? ఏం తెలుసు? ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత నాకు మా నాన్న తొడ మీదకి ఎక్కనివ్వలేదు కదా, నేను స్వామిని అడుగుతాను. నాకు పెద్ద
పెద్ద పదవి కావాలి స్వామి అంటాను, పెద్ద పదవి ఇస్తాడు. అప్పుడు తిరిగి వస్తాను, అప్పుడు మా పిన్ని మా నాన్న వాళ్ళందరూ చూసి ఒరే ఎంత పెద్ద పదవి పొందావురా అంటారు. మా అమ్మ చూసి నాన్న నా మాట విన్నావు, ఎంత పెద్ద పదవి పొందావు అంటుంది, అందుకు వెళ్తున్నాను అన్నాడు. అంటే నారదుడు నవ్వి అన్నాడు, అసలు నువ్వు పొందేది ఏమిటో నీకు తెలీదా? పెద్ద పదవి పొందుతావా, అందుకు వెళ్ళిపోతున్నావా? సరేలే కానీ నేను ఒకటి చెప్పనా, ఇలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు వెళ్ళారో తెలుసా? ఇంద్రియములను జయించే ప్రయత్నం చేసి వెళ్ళి కూర్చుని తపస్సు చేసి రాత్రింబవళ్ళు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి శ్రీమన్నారాయణ దర్శనం అవ్వలేదు. అంతంత కష్టాలు పడ్డ వాళ్ళకి. నువ్వు పిల్లవాడివిరా, నీకు తెలియదు, ఇంకా నీకు తిక్కొచ్చిందంటే దీన్ని తిక్కంటారు. పిల్లవాడివి, నీకు మానవమానాలు ఏమిట్రా? నీకు నేను ఒక పెద్ద సూత్రం చెప్తాను నాన్న, ఆ సూత్రం మనసులో పెట్టుకుంటే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోయి నీకు మనస్సు శాంతిగా ఉంటుంది. ఏమిటో చెప్పనా? సుఖము దుఃఖము ఈ రెండూ కూడా మనస్సుకి సంబంధించినవి. మనస్సు ఇష్టపడితే సుఖంలా కనపడుతుంది. ఆయనకి బాగా స్నేహితుడు, ఆయన ఏదైనా పరిహాసం ఆడుతూ మీరు ఎప్పుడు ఇంతేనండి అని ఏమన్నా అన్నాడు అనుకోండి, అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మంచి స్నేహితుడు అంటున్నాడు, ఒప్పుకుంటాడు. అదే ఇష్టం లేనివాడు అన్నాడు అనుకోండి, చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రధానం ఆయన అంటే ఇష్టం లేదు. సుఖ దుఃఖములకు కారణము మనస్సు. కాబట్టి ఇవి రెండు ద్వంద్వములు. ఆ రెండింటినీ సమానంగా తీసుకున్నావనుకో, భగవంతుడి పాదాలు పట్టుకుని నువ్వు వివేక బుద్ధి కలిగిన వాడవు అని పెద్దలు అంటారు. చాలు, అంతకన్నా నీకేం పెద్ద విషయాలు అక్కర్లేదు. ఇప్పుడు నీకు నేను ఒక 3 సూత్రాలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నీకన్నా చాలా గౌరవింపదగిలినటువంటి పెద్దలు కనపడ్డారనుకో, నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించు, ఆదరించు, సంతోషించు. వారు పెద్దలు కనపడితే, నీకన్నా ఈశ్వర విభూతి ఎక్కువ ఉన్నవాళ్ళు కనపడితే వాళ్ళని చూసి అసూయ పడకెప్పుడు. ఈశ్వర, వాళ్ళు ఎంత తపస్సు చేశారో, నాకన్నా ఎక్కువ విభూతిని వారు పొంది ఉన్నారు అని సంతోషంతో ఆయన విభూతి ఎక్కువ ఉన్నవారిగా చూసి సంతసించి నమస్కరించు. నీతో సమానమైన విభూతి ఉన్నవారైతే మేమిద్దరం సమానంగా పొందామని మిత్రత్వం చెయ్యి. నీకన్నా తక్కువ విభూతి ఉన్నవాళ్ళు కనిపిస్తే, ఈశ్వర వీళ్ళు కూడా పైకి రావాలని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ 3 గుర్తుపెట్టుకున్నావు అనుకో, చక్కగా వృద్ధిలోకి వస్తావు. ఏనన్నా ఇంట్లోకి పోన్నాడు. నిజంగా నారదుడు ఎంత అందంగా మాట్లాడాడో చూడండి. నిరుత్సాహపరిచాడా? నిరుత్సాహపరచలేదు. పోనీ నిజంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ధ్రువుడు పాడైపోతాడా? పాడైపోడు. గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. మళ్ళీ ఇంకొంచెం సోపానములు ఎక్కించేటట్టే మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆ పిల్లాడు నిలబడిపోయాడు అనుకోండి, ఇప్పుడు నారదుడు ఆశీర్వదించాలి. ఆయన స్పర్శ ఎక్కడికి పోతుంది? ఆ పిల్లాడు అన్నాడు, మీరు చెప్పిన మాటలు వినడానికి ఏమిటో చాలా సొంపుగా ఉన్నాయి కానండి, నేను పుట్టుక చేత క్షత్రియుణ్ణి కదా, రాజుల ఇంట్లో పుట్టాను కదా, నాకు కొంచెం పౌరుషం ఎక్కువండోయ్. మా పిన్ని నన్నంత మాట అంది, ఇక్కడ అయింది గాయం. నాకు ఇప్పుడు ఈ గాయం పోవాలంటే ఒకే ఒక రసాయనంతో పోతుంది. దీనికి బయట మందు లేదు. ఇంకా శ్రీమన్నారాయణ సందర్శనం అనేటటువంటి రసాయనమే మా పిన్ని మాటలనేటటువంటి ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాంపగలదు. అందుకని కనపడతాడా కనపడడా, నేను పొందగలనా పొందలేనా వదిలిబారేయండి, నాకు బెంగలేదు. నేను వెళ్ళి శ్రీమన్నారాయణుడి దర్శనం అవ్వడానికి తపస్సు చేస్తానంతే, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. వీడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తపస్సు అంటే ఏం చెయ్యాలో తెలియదు, ఎలా కూర్చోవాలో తెలియదు, ఏమీ తెలియదు, వెళ్ళిపోతున్నాడు. ఈ పట్టుదలని గుర్తించాడు. ఇది గురువు అంటే. పట్టుదలని గుర్తించి ఆ పట్టుదలని మార్గం వైపుకి నడుపుతాడు. పట్టుదల ప్రతివాడికి ఉంటుంది, దానికి మార్గమును ఏర్పాటు చెయ్యాలి, ఏర్పాటు చేసి అటు వైపుకి తిప్పాలి. అలా తిప్పినవాడు గురువు అండి. అలా గుర్తుపట్టలేకపోతే ఇంకా ఆయన గురువు ఏమిటి? ఆయన గురువు కాడు. తన శిష్యులలో ఎవడు ఏ స్థాయిలో ఎటువైపుకు వెళ్ళాలని ఆర్తి పొందుతున్నాడో గుర్తుపట్టి అటువైపుకి మార్గాన్ని సుగమం చెయ్యాలి గురువు. అలా మాట్లాడాలి. ఎంత గొప్పగా ఇప్పుడు చెప్పాడు నారదుడు. ఆయన అన్నాడు, నాయనా సరసగుణ, నువ్వు చనుము, వెళ్ళు. ఎక్కడికెడతావో తెలుసా? యమునా నది యొక్క ఒడ్డున నిరంతరము శ్రీమన్నారాయణుని యొక్క పాద స్పర్శ కలిగినటువంటి ఒక గొప్ప వనం ఉన్నది. ఆ వనమునకు మధువనమని పేరు. అది అతి పుణ్యమైనటువంటి వనము. నువ్వు ఆ వనమునకు వెళ్ళి అక్కడ స్వస్తికాసనమో పద్మాసనమో నీకు ఏ ఆసనం వచ్చో ఆ ఆసనము వేసుకుని కూర్చో. శుచి అయి స్నానం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి కూర్చో. కూర్చున్న తర్వాత నీ మనస్సుని ముందు నిగ్రహించు. కోపంలో ఉంది కదా,
పిన్ని వైపే ఉంటుంది నీ మనస్సు. అలా ఉంటే శ్రీమన్నారాయణ దర్శనం ఎలా అవుతుంది? నీ కోరిక సాధించాలంటే నీ బుద్ధి యందు ఉన్నటువంటి వ్యగ్రత ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోవాలి. నాకెందుకు కనపడడో బాగా పట్టుపట్టే అంతే మనసులో. చెట్టు పట్ట, చెట్టు పువ్వు, లేదా 4 ఆకులు, ప్రధానముగా తులసి, ఏది కనపడితే అది తెచ్చుకో. స్వామివారి యొక్క మూర్తిని ముందు నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చెయ్యడం ప్రారంభం చెయ్యి. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. అతి మితంగా ఆహారాన్ని తీసుకో. ఎవ్వరితో మాట్లాడకో. ఈశ్వరుడు యందే మనస్సు పెట్టు. రాత్రనక పగలనక నువ్వు మరిచిపోవాలి. కన్నులు మూసుకుని ధ్యానం చేస్తుంటే నీ ఇంద్రియాలు వెనక్కి తిరిగిపోవాలి. నీకేది చూడకూడదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ పిన్ని మాట మీదే నీకు ఎలా బుద్ధి నిలబడిపోయిందో అలా నీ బుద్ధి శ్రీమన్నారాయణుడి మీదే నిలబడిపోవాలి. అలా నిలబడిపోవాలంటే నీకు ఆయన ఎలా ఉంటాడో తెలియాలి కదా. నీకు అసలు ఆయన ఎలా ఉంటారో తెలియకుండా నువ్వు ఎవరిని మనసులో చూస్తావు? ఆయన ఎలా ఉంటాడో నేను చెప్తాను. ఎందుకంటే నేను చూసి వస్తుంటాను తరచూ వెళ్ళి. అందుకని ఎలా ఉంటాడో చెప్తాను. నువ్వు విని బాగా మనసులో గుర్తుపెట్టుకుని వెళ్ళు. ఇప్పుడు మార్గం చెప్పేవాడు వాడు దొరికాడు పిల్లాడికి. వాడు చిన్న పిల్లవాడు, మంచి సుక్షేత్రమునందు పడుతోంది విత్తనం. అందుకని వాడు చెప్పండి చెప్పండి అని ఇలా కళ్ళు తుడిచేసుకుని, చెప్పండి నేను అలాంటి స్వామిని ఇంకా ఆరాధన చేస్తాను, చెప్పండి ఎలా ఉంటాడన్నాడు. అంటే నిజంగా నారదుడి మాటలంటే ఎలా ఉంటాయో, గురువు అంటే ఎలా ఉంటాడో, ఎటువంటి భూమికనందున్న వారిని ఉద్ధరిస్తాడో చూడండి. ఆయన అంటాడు ఎలా ఉంటాడో తెలుసా శ్రీ మహావిష్ణువు? ఆయన అలా నిలబడితే బాగా ముసలివాళ్లాగా చూడకూడదు, బాగా చిన్నవాళ్లాగా చూడకూడదు. మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు నిలబడినట్టు చూడాలి. చిన్న చిరునవ్వు నవ్వుతున్నట్లు ఉండాలి. కొద్దిగా కనపడనటువంటి దంతపంక్తి కనపడుతుండాలి. మెడలో వనమాల వేసుకుని ఉండాలి. రొద చేస్తున్నటువంటి గండు తుమ్మెదలు ఆ వనమాల అంతా మూగి ఉండాలి. మంచి కిరీటం పెట్టుకుని ఉంటాడు. చెవులకి ఇలా మణికుండలములు పెట్టుకుని ఉంటాడు. వాటి యొక్క కాంతులు బుగ్గల మీద పడుతుంటాయి. చక్కటి కంఠం. ఇలా కుడి చేతిలో చక్రం పట్టుకుంటాడు, ఎడం చేతిలో తెల్లటి శంఖం ఉంటుంది. 2 రాజహంసలు పట్టుకున్నాడా అన్నట్టు ఉంటాడు. ఒక చేతిలో గద పట్టుకుంటాడు, ఒక చేతిలో పద్మం పట్టుకుని ఉంటాడు. బలిష్టమైనటువంటి తొడలు, పచ్చటి పట్టుపీతాంబరం కట్టుకుని ఉంటాడు. తులసి చేత అర్చింపబడినటువంటి పాదములు కలిగి ఉంటాడు. వెలిగిపోతూ ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో! సన్నటి నడుముతో ఉంటాడు. విశాలమైన వక్షస్థలంతో ఉంటాడు. కంభుకంఠుడై ఉంటాడు. మెడ నిండా పుష్పమాలలు వేసుకుని ఉంటాడు. అసలు ఆయన్ని చూడగానే అబ్బా అనిపిస్తుంది. ఎంత చూసినా తనివి తీరకుండా మనసులో ఆనందం పొంగిపోయేటట్టు చూడు. అంతేకాని అబ్బాయి ఎంతసేపు చూస్తానులేండి ఇంకా అలా చూసి విసుగెత్తుతోందని చూడకు. చూడడంలో రమించిపోతూ చూడడం మొదలెట్టు. అలా చూడగా నీ మనస్సు లగ్నం అయిపోతుంది. అలా చూసి ఆహారం సంగతి కూడా మరిచిపోయి, నీకు గుర్తుండకూడదు కానీ ఎప్పుడైనా శరీరాన్ని నిలబెట్టడానికి ఆహారం తీసుకో. ఏనన్నా అలా లోపల నారాయణుణ్ణి చూడు, నీకు నారాయణుడు కనపడతాడన్నాడు. నేను తప్పకుండా అలా చేస్తానండి అన్నాడు. అంతే, ఇది గురువు అంటే. వెళ్ళిపోయాడంతే. గబగబ నడిచి వెళ్ళిపోయాడు అరణ్యానికి. యమునా తటం కనపడింది. స్నానం చేశాడు, ఆచమనం చేశాడు. వెంటనే చెప్పాడు కదా నారదుడు, నీకు కోపం ఉండకూడదు, ఇంకా పిన్ని అవి గుర్తు రాకూడదన్నాడు. ఓ పద్మాసనం వేసుకున్నాడు. శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆహారం తినమన్నాడు. అన్ని తులసి దళాలు తెచ్చేవాడు, అన్ని పువ్వులు తెచ్చేవాడు. ఇక్కడే ఉన్నాడు నారాయణుడు, నిన్ను రక్షిస్తాడు, నువ్వు బెంగ పెట్టుకోకు. నీకు నేను ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను. 7 రోజులు నువ్వు నిష్ఠతో చేసేటప్పటికి దేవతలు నీకు కనపడతారు రా అన్నాడు. అందుకని ఇప్పుడు స్వామి ఇక్కడున్నారు, నాకేం బెంగనుకున్నాడు, నాకేం భయం. స్వయంగా నారదుడు చెప్పాడు ఈ మాట. నాకు ఇంకా భయం లేదు, నా స్వామి చూసుకుంటాడు అనుకున్నాడు. ఎంత తొందరగా నా స్వామి వచ్చేస్తాడా, నేను ఎంత బాగా చేసేస్తానా, ఎంత తొందరగా లొంగిపోతాడా, ఇదే తాపత్రయం. అంతే, పిల్లల యొక్క చిత్తం అలా ఉంటుందండి వాళ్ళని. కానీ మీరు సరిగ్గా పెట్టగలిగితే అంతే. తులసి తెచ్చాడు, 4 పట్టలు తెచ్చాడు, ఇన్ని ఆకులు తెచ్చాడు, ఇన్ని పువ్వులు తెచ్చాడు, ఆరాధన చేసేసేవాడు. మొదటి నెలలో 3 రోజులకొకసారి వెలగపండు రేగుపళ్ళు తినేవాడు. ఆ తర్వాత 6 రాత్రులకొక్కసారి, 2వ నెలలో 6 రాత్రులు పూర్తయిన తర్వాత కొద్దిగా గడ్డి, ఇన్ని ఆకులు తినేవాడు. 3వ నెలలో 9 రాత్రులకొక్కసారి కొద్దిగా నీళ్లు తాగేవాడు. 4వ నెలలోకి వచ్చేసరికి 12 రాత్రులకు ఒకసారి వాయుభక్షణం చేసేవాడు. అదేమిటంటే వాయుభక్షణం ఎలా చేస్తారు అని మీకు అనుమానం రావచ్చు.
వాయుభక్షణం అంటే ఆ పిల్లవాడి యొక్క బుద్ధి వ్యగ్రత చేత, వాడి యొక్క నిష్ట చేత వాడికి తెలియకుండా ప్రాణాయామము, పూరకము, రేచకము, కుంభకము వచ్చేసాయి. వాడొక్కసారి ఊపిరి తీస్తే 12 రోజులు ఆ ఊపిరిని నిలబెట్టేసేవాడు. నిలబెట్టేసి శ్రీమన్నారాయణ దర్శనం చేస్తూ ఉండిపోయేవాడు. అలా కుంభకం చేసి 12 రాత్రులకు ఒక్కసారి విడిచిపెట్టేవాడు. విడిచిపెట్టి కాసేపు అని ఊపిరి తీసేవాడు. మరాళి మందగమనామహాలా వన్యసేవది, ఆ ఊపిరిని తీసి శరీరాన్ని పోషించేవాడు. మళ్ళీ అంతే కుంభకం చేసేవాడు. కుంభకం చేసేసి మళ్ళీ భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ 5వ నెల వచ్చేసరికి బొటనవేలు మీద నిలబడేవాడు. ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత బొటనవేలు నెప్పెట్టినట్టు అనిపిస్తే కుడికాలు తీసి యువతల పెట్టి ఎడమకాలి బొటనవేలు మీద నిలబడేవాడు. ఆ స్థితికి వెళ్ళేటప్పటికి 5వ నెల వచ్చేసరికి ఏ స్థితి వచ్చేసిందో తెలుసా అండి? ఈ పిల్లవాడి నిష్టకి కుడికాలి బొటనవేలు తీసి ఇలా పెట్టేటప్పటికి భూమండలం అంతా ఇటు ఒరిగిపోయింది. పిల్లవాడు ఎడమ బొటనవేలు ఇటు పెట్టేటప్పటికి భూమండలం ఇటు వంగిపోయేది. పిల్లలు ఆడుకుంటుంటారే ఏదో ఇలా ఎక్కి ఇలాగా, అలా భూమండలం అటు ఇటు ఒరగడం ప్రారంభమైంది. వాడి శక్తి చేత, వాడి తపశ్శక్తికి. వాడిలోంచి తపోధూమములు పైకి లేస్తున్నాయి. వాడికి తెలియదు అది గమ్మత్తు. వాడికి ఒకటే కోరిక. ఏమిటా కోరిక? నారాయణుణ్ణి చూడాలి. ఇలా అపారమైన తపస్సు చేసేస్తున్నాడు. చేసేస్తుంటే అప్పుడు దేవతలందరూ ఏమిట్రా భూమండలమే కంపించిపోతోందని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠానికి వెళ్ళారు. స్వామి ఇదేం విచిత్రం అండి, 5 ఏళ్ల పిల్లాడేమిటి, 5 నెలలు తపస్సు ఇంతే, కానీ ఆ తపస్సు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. వాడి కోరిక ఏమిటో తెలియదు. పోనీ విచిత్రం ఏంటంటే వాడు ఈ కోరికతో చేస్తున్నాడు, ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడు అనుకోండి, ఇంద్రుడు కంగారు పడిపోయి ఏదో ఒకటి చేసేస్తాడు. చాలా పెద్ద పదవి కావాలంటాడంతే. నారదుడు అడిగితే కూడా వాడికే తెలియదు వాడికి కావలసిన పెద్ద పదవి ఏమిటో. అసలు ఆ పెద్ద పదవి ఏమిటి, వాడు ఎందుకు చేస్తున్నాడు, మీరు కావాలంటాడు, మీరే ఇవ్వాలంటాడు, అసలు ఏమిటి అల్లరి. స్వామి మీరు బయలుదేరి ఒక్కసారి వెళ్ళండి స్వామి, ఏమనుకోవద్దు, ఇలా అయిపోతోంది భూమండలం అంతాను అన్నారు. అంటే ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి, ఎవడు రానా గురించి ఏడ్చి ఇలా తప్పించినవాడు వాడిని చూడ్డానికి పొంగిపోతూ పెడుతున్నానన్నాడు అని లక్ష్మీ సహితుడై గరుడ వాహనారూఢుడై ధ్రువుడు తపస్సు చేస్తున్నటువంటి మండలానికి వచ్చాడు. వచ్చి ఒక్కసారి ఆ భూమండలం మీద నిలబడి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించేటప్పటికి పిల్లవాడండి, చిన్నవాడు, ఆయనకి ఏం తెలుసు ధ్రువుడికి. కళ్ళు విప్పి చూశాడు. ఓహ్, ఎవ్వరికీ దర్శనమివ్వని స్వామి, మాంసనేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనమిచ్చాడు. ఇస్తే విచిత్రం ఏంటంటే వీడికి నారాయణ అని పిలవడం కానీ ఆ తర్వాత స్తోత్రం చేయడం కానీ రాదు. వచ్చిన తరువాత కనీసం స్వామి మీ అంతటి మహాపురుషులు వచ్చి దర్శనమిచ్చారు అని ఏదో అనాలి కదా, ఒక స్వాగత వాక్యం. వీడు నేను కోరుకున్న స్వామి కనపడ్డారని జుర్రేస్తున్నాడు కళ్ళతోటి. అంతే, ఆపాదమస్తక నారదుడు ఎలా చెప్పాడో అలాగే ఉన్నాడు. కాదు దానికి 1,000,000 రెట్లున్నాడు. నోటితో చెప్పడం కుదరదనమాట అని జుర్రుకుని ఆనందంలో తాగేస్తూ ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూస్తూ అలాగే కూర్చుని ఉండిపోయాడు. ఉండిపోతే స్వామి చరిత్రలో లేని సంఘటన చూసి, వీడు ఇలాగే కూర్చుంటాడు, వీడికి కనీసం స్తోత్రం చెయ్యడం నేనే నేర్పుదాం, లేకపోతే రేపు పొద్దున్న దర్శనమిస్తే వాడు పద్యం కూడా చెప్పలేదంటారు. అందుకని నేనే నేర్పుదాం వీడికి సమస్త వేదములు, ఉపనిషత్తులు, సమస్త జ్ఞానము భాషించుగాక అని 4 అడుగులు ఆయన మంజీరములు మోగుతుండగా, ఆయన చేతి కంకణములు ధ్వని చేస్తుండగా, ఆభరణములు పట్టుకుని 4 అడుగులు ముందుకొస్తే ఆయనతో పాటు గరుత్మంతుడు నడుస్తుంటే లక్ష్మీ సహితుడై నడిచి వచ్చి తన ఎడమ చేతిలో ఉన్నటువంటి శంఖము సమస్త వేద ఉపనిషత్తు జ్ఞాన సారాంశము. ఆ శంఖమును తీసి ధ్రువుడి యొక్క శిరస్సు మీద ఉంచాడు తన చేత్తో. ఎటువంటి భాగ్యాన్ని పొందాడండి నిజంగా. అటువంటి భాగ్యం. అందుకే ద్వాదశి నాడు దగ్ధమైపోతుంది రాని అజ్ఞానం. అది వింటే చాలు, ఎన్ని కోట్ల జన్మల తర్వాత వింటున్నావో ఇదన్నారు. ఆ శంఖం తలకి తగిలిందంతే పొంగిపోయి స్తోత్రం మొదలెట్టేశాడు. స్వామి నువ్వు ఎవరవో నాకు తెలుసు, ఈ సమస్త బ్రహ్మాండములు సృష్టి యందు లేవు, ఇవన్నీ మాయ, కేవలము త్రిగుణాత్మకంగా ఏర్పడ్డాయి.
ఆది యందు ఉన్నటువంటి వాడివి, అంతమునందున్న వాడివి, మధ్యలో ఉన్న స్థితికారుడవు, పురాణ పురుషుడవు నీవొక్కడివే. సముద్రము వంటి నీ నాభికమలములోంచి ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నువ్విచ్చినటువంటి వేదములను ఆధారం చేసుకుని ఈ సృష్టినంతటినీ రచన చేశాడు. పామరుడైనటువంటి వాడు ఇంద్రియముల కదలన కలిగేటటువంటి సుఖము శాశ్వతమనుకున్నవాడు నిన్ను విస్మరించి ఇంద్రియ భోగములందు లంపటుడై పునర్జన్మలెత్తుతూ కొన్ని కోట్ల జన్మలెత్తుతూ సంసార పరిభ్రమణమును చేస్తూనే ఉన్నాడు. ఈశ్వర, నీ అనుగ్రహము ఎంతటిదని నేను చెప్పగలను. కేవలము నిన్ను చూడాలని ఆర్తి చేత, ఏమీ చేత కానటువంటి నేను నీ నామమును ఉచ్చరిస్తూ ఇక్కడ కూర్చుండిపోయినంత మాత్రం చేత దయాళువు అయి నాకు దర్శనమిచ్చావు. స్వామి, నువ్వు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. జన్మ జన్మాంతరములకు నాకు కావలసినది ఏమిటో తెలుసా అని ఆయన అంటాడు. స్వామి, సర్వకాలములయందు నీ కథలే తలుచుకుంటూ, నిన్నే చూస్తూ, నీ గురించే మాట్లాడుతూ, ఎప్పుడు వెళ్ళి పలకరించినా ఆ మాటలు మళ్ళీ ఈశ్వరుడిలోకి వెళ్ళిపోయి, ఎప్పుడు భగవత్కథలు చెప్పుకుంటూ, మనస్సు పొంగిపోతూ, ఎప్పుడు ఈశ్వరుడు గురించే తలుచుకుంటూ, ఒక్కడు కూర్చున్నా సరే ఏదో తలుచుకుని వాళ్ళో వాడే సంతోషపడిపోయి అటు ఊగిపోయి ఇటు ఊగిపోయి వెర్రినవ్వు నవ్వేసుకుంటుంటే, ఏంటంటే ఆయన అలాగా వెర్రేళ్ళగా అలా ఊగిపోతుంటాడు అంటుంటే, లోపల ఈశ్వరుణ్ణి తలుచుకోవడం వల్ల కలిగినటువంటి ఆనందం లోపల పట్టక, నిండిపోయినటువంటి నీటితో కూడినటువంటి బిందె ఇంకా నీటిని పట్టలేక అంచులవించి కారిపోయినట్టు లోపల భగవంతుని యొక్క గుణములను స్మరించడము చేత కలిగినటువంటి ఆనందము లోన పట్టక కర్మేంద్రియ సంఘాతమైనటువంటి శరీరము అటు ఇటు కదిలిపోతూ ఆనందపడిపోయేటటువంటి మహాపురుషులైనటువంటి భక్తులతోటి నాకు సాంగత్యమి. వారితో కలిసి ఉండడం చేత ఆ మాటలు విని 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 నా మనస్సు కూడా నీ యొక్క పాదార విందముల యందు శాశ్వత స్థానమును పొందుతుంది. స్వామి, నాకు కావలసినది ఏమిటో తెలుసా? ఎన్ని మాటలు వచ్చేసాయో చూడండి. ఆ శంఖం తగలగానే ఆయన అంటున్నాడు, సంసారములో లేరా అంటే సంసారములో ఉంటారు. సంసారము వదిలేశారా అంటే వదిలేసినట్టు కనపడదు. సంసారములో ఉంటారు, భార్య గుర్తుండదు, పిల్లలు గుర్తుండరు, ఎప్పుడు మనస్సంతా దేని మీద రమిస్తుంటుంది? ఈశ్వరుడి మీద రమిస్తూ ఉంటుంది. అలా ఎప్పుడు రమించిపోతూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతోందనేటటువంటి మృత్యుభయాన్ని పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు స్వామి, నీలో ఐక్యమైపోతున్నారు. అటువంటి వారితోటి నాకు సాంగత్యం ఇప్పించు తండ్రి అని అడిగాడు. అడిగితే స్వామి చూసన్నారు, ఊరే నువ్వు చాలా గొప్ప స్తోత్రం చేశావురా, మహావైరాగ్యం ఉన్న వాళ్ళు ఇటువంటి స్తోత్రం చేయరు. నీ స్తోత్రం నన్ను చాలా ఆనందపరిచింది, కానీ నీకేం కావాలి అని నేను అడగాలి. ఇప్పుడు అడిగితే నువ్వేం చెయ్యాలి? అయ్యా స్వామి, నాకు ఇది కావాలండి అని అడగాలి. దీన్ని స్వామి దర్శనం ఇవ్వడం, భక్తుడు వరం అడగడం, స్వామి వరాన్ని ఇవ్వడం అంటారు. నీకు నారదుడు చెప్పాడు కదా, నేను ఏదైనా ఇవ్వగలను అని మీ అమ్మ చెప్పింది కదా, అందుకే కదా నువ్వు తపస్సు చేశావు. నువ్వు బయలుదేరేటప్పుడు ఏమని బయలుదేరావు? నాకు పెద్ద పదవి కావాలని బయలుదేరావు. నీకు పెద్ద పదవి అంటే నీకు ఏమిటి చెప్పాలో నీకు చేత కాదు. కానీ ఇది నువ్వు పెద్ద పదవి అన్నది ఏమిటో నాకు ఒక్కడికే తెలుసు. కానీ అది ఎవరికి ఇవ్వరు ఆ పదవి. కానీ ఊరే ఇంత చిన్నవాడివా పదం ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేసేసావు, అందుకే నీకు ఇచ్చేస్తున్నాను ఆ పదవి. ఏమిటో తెలుసా పదవి? ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్తర్షులు, కాలము, నక్షత్రమండలము, ఋతువులు, సూర్యచంద్రాది గ్రహములు, ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దాన్ని ఆధారంగా చేసుకుని రంగులు రాట్నం తిరిగినట్టు తిరుగుతాయో అటువంటి ధ్రువమండలం కింద నిన్ను మార్చేస్తున్నాను. నువ్వు ధ్రువమండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతుంటుంది. అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు. అంటే అసలు ధ్రువుడికి అలాంటి పదవి ఉంటుందని తెలియదు, పొంగిపోయాడు. ఇది స్వామి అనుగ్రహం అంటే. అందుకే శంకరాచార్యులు వారు అంటారు, ఈశ్వరుణ్ణి నువ్వు అడక్కు అంటారు. నీకేం వచ్చని అడుగుతావు? నువ్వు అడక్కు, నీకు నోటితో తెలియదు. స్వామి నువ్వు రక్షించు అను. ఆయనకి తెలిసి నీకేమిచ్చి కాపాడుకోవాలో ఆయన ఇస్తాడు. ఏమంటే ఆయన్ని ఎంతోమంది ఎన్నో అడిగారు, ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా అని. నీకు అంత పదవి ఇచ్చానురా, కానీ ఇప్పుడే కాదు, నువ్వు ఇంటికెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను. నీ తమ్ముడు మరణిస్తాడు, నీ పిన్ని మరణిస్తుంది, నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. జరిగిన తరువాత తదనంతర కాలమునందు
నువ్వు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను అటువంటి ధ్రువమండలానికి తీసుకెళ్ళి తర్వాత నాలో ఐక్యం చేసేసుకుంటాను. ఇదే నీకు చిట్ట చివరి జన్మ అని చెప్తే ధ్రువుడు అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు. అంతర్ధానం అయిపోతే ధ్రువుడు చాలా దిగులుగా ముఖం పెట్టి, అయ్యో ఇంత తపస్సు చేస్తే నాకు ఇదా ఫలితమని ఏడుపు మొహంతో బయలుదేరట. అది విచిత్రం. మీరు విచిత్రం చూసారా? ఆయనంత పదవిస్తే ఈ పిల్లాడికి ఏమిటో ఇంత తపస్సు చేస్తే శ్రీమన్నారాయణుడు కనపడితే పెద్ద పదవిస్తాడనుకుంటే ఇదా నాకు ఇచ్చింది అని ఏడుస్తూ వెడుతున్నట్టంటే చిన్న బుచ్చుకున్న మొహంతో విదురుడితో చెప్తున్నాడు మైత్రేయుడు. మనసులో తృప్తి లేకుండా తలొంచుకుని ఏదో ఓడిపోయిన వాళ్ళ అలా నడుస్తున్నాడు అన్నారు. అంటే విదురుడు తెల్లబోయాడు. ఇదేమిటయా, నేను ఎక్కడ కనీ విని ఎరుగని ఇంతటి పదవి ఇస్తే ఇంతటి ధ్రువుడు ఇంత గొప్ప పదవొచ్చిందని సంతోషపడ్డం మానేసి ఇలా తలంచుకుని ఏడుస్తూ వెళ్ళడం ఏమిటయ్యా అన్నాడు. అంటే మైత్రేయుడు అన్నాడు, అనగా పినతల్లి తన్ను పల్కిన దురుక్తి బాణ విద్ధాత్ముడగుచు తద్భాషణములు చిత్తమున తల్చుచుండుటను చేసి ముక్తి కొరమికి నత్మలో వగగుందుచుండే. ఆ పిల్లవాడు అనుకున్నట్ట, అయ్యవారి స్వామివారి చేతి శంఖం తలకి తగిలింది కదా, నేను తెలియక మా పిన్ని మాటలు నా హృదయంలో నాటుకోవడం వల్ల నాన్నగారి తొడ మీద నన్ను కూర్చోపెట్టుకోలేదు అన్న కారణంతో బయలుదేరుతున్నప్పుడు నాకు పెద్ద పదవని బయలుదేరాను. సనక సనందనాది మహర్షులు ఎన్ని కోట్ల సంవత్సరముల నుంచో తపస్సు చేసి జ్ఞానమంటే ఏమిటో తెలుసుకుందామని ఏ స్వామిని దర్శనం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వాడు నాకు దర్శనం ఇచ్చాడు. నేనేమడిగి ఉండాల్సింది? స్వామి నాకు మోక్షమి అని అడిగి ఉండాల్సింది. నేనేమో ఏమీ మాట్లాడలేదు. అనవసరంగా పెద్ద పదవన్నాను. ఇప్పుడు నేను కొన్నాళ్ళు ఆ ధ్రువమండలంలో ధ్రువుడిగా ఉండాలి, హాయిగా మోక్షం పొందేస్తే ఎంత బాగుండేది అనుకున్నట్ట వాడు. అందుకుని వాడికి తృప్తి పొందలేదు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవుతోంది? స్వామి శంఖం ఎవరికి తగిలిందో వాడు ముక్త పురుషుడు అవుతాడు. వాడికి ముక్తి ఎందే కోరిక ఉంటుంది. కానీ బయలుదేరినప్పుడే కోరిక కోడాడో అది అనుగ్రహించకుండా స్వామి ఉండరు. అందుకని అటువంటి కోరికను అనుగ్రహించడానికి స్వామి సిద్ధపడ్డారు. అంటే ఇది ధ్రువుడి యొక్క మనస్సు 5 ఏళ్లలో ఎంత పరిణితి చెందిపోయిందో చూడండి, ఎంత స్థితికి వెళ్ళాడో చూడండి. ఈలోగా నారదుడి సంతోషం ఏమిటో తెలుసా అండి? నారదుడి లాంటి వాడు ఎక్కడ ఉంటాడండి? ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళాడు. పెడితే ఉత్తానపాదుడు ఎదురొచ్చి స్వాగతం పలికి అర్ఘ్యం ఇచ్చి పాద్యం ఇచ్చి లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి పక్కన శురుచి లేదు. అందుకని అన్నాడు, బాధగా ఉన్నామే ఉత్తానపాద అన్నాడు. అన్నీ తెలుసు నారదుడికి, తనేగా పంపించాడు కొడుకుని. ఏం అలా ఉన్నావు అన్నాడు. అంటే ఏం చెప్పుకోను మహాపురుష, చూశారా నాకేమో 2 భార్యలు, పాపం వాడు నా కొడుకే కదండి, వాడు నన్ను ఏమడిగాడండి? సామ్రాజ్యం అడిగాడా, సింహాసనం అడిగాడా? తొడ మీద కూర్చుంటానన్నాడు. అంటే సురుచిని చూసినటువంటి భయం చేత వాడిని తొడ మీద కూర్చోపెట్టుకోలేదు. నారాయణుడి గురించి తపస్సు చెయ్యండి, వాడు అడవికి వెళ్ళిపోయాటండి. తర్వాత నేను అడిగితే అడవికి వెళ్ళిపోయాడు తపస్సుకు అన్నారు. పిల్లాడు 5 ఏళ్ల పిల్లాడు, వాడి తపస్సు ఏమిటి, వాడికి అరణ్యం ఏమిటి, వాడిని ఏ క్రూర మృగాలు తినేశాయో, కన్న తండ్రిని అయ్యుండి పిల్లవాడి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తించానే అని నా మనసు గాయమును పొందింది అన్నాడు. తప్ప సురుచిని వదిలేశాను, దాని మాట వినడం మానేశాను లేదు. అది విచిత్రం. మనం ఎక్కడో పశ్చాత్తాపం ఉంటుంది ఈ పని చేశామని, కానీ ఇంకా సురుచికే పెద్దపీట వేస్తుంటాం. అలా ఉండకపోతే ఇంత అల్లర్లు ఎందుకుంటాయండి మనకి? ఆ అజ్ఞానం పోవడానికే దాల్చినాడు ఇది విండం కదా. అందుకని ఈ మాటలంటే నారదుడు అన్నాడు, ఒరే నువ్వు తొడెక్కించుకోలేదు, కానీ ఇప్పుడు ఆయన ఏ స్థితి పొందేశాడో తెలుసా? ధ్రువుడు ముందు శుభవార్త చెప్పేమంటే అంత ఇష్టమోనండి నారదుడికి. తన ప్రమేయం లేకుండా జరిగిపోతుందేమో అని పరిగెత్తేస్తుంటాడు. చూడండి, అది అందరికీ ఉండే హృదయం కాదండి. ఒక్కొక్కరికి పెట్టడం అంటే ఎంత ఇష్టం, తొందరపడిపోయి పెట్టేస్తారు. ఒక్కొక్కరికి సేవ చేయడం అంటే ఎంత ఇష్టం. మా అనురాధక్క చూడండి, ఎక్కడైనా సేవ చేయమంటే ఎంత ఇష్టం. మా ముత్యాలు సత్యనారాయణ వీళ్ళందరూ. అందుకని కొంతమంది సేవా తత్పరతతో ఉంటారు. అలా ఎంత సంతోషం ఓ శుభవార్త చెప్పడం అంటే. అందుకని ఆయన అన్నాడు, ఏమయ్యా నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా? ఏ మహాపురుషుడి యొక్క కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో, దేవతలందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో, ఎవడు హేళగా ఈ బ్రహ్మాండములను
సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాడి యొక్క అనుగ్రహమును పొంది వరములు పొందాడు నీ కొడుకు అన్నాడు. పొంగిపోయాడు మహానుభావుడు. ఈలోగా వచ్చేస్తున్నాడు ధ్రువుడు రాజ్యంలోకని కబురెళ్ళింది. కబురెడితే తండ్రి పొంగిపోయాడు, పెద్ద ఉత్సవం చేశాడు, సునీతిని తీసుకొచ్చాడు, ఏనుగులు పట్టుకున్నాడు, చక్కగా అక్షతలు దల్లుతున్నారు. ఆ కన్యకామణులు వెళ్ళారు, వేదం చదువుతున్నటువంటి బ్రాహ్మణులు వెళ్ళారు, ఏనుగులు వెళ్ళాయి, గుర్రాలు వెళ్ళాయి. ఆ పిల్లవాడికి ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళి కొడుకు వెళ్ళిపోయాడు బతకడేమో అన్న కొడుకు బతికి బట్ట కట్టాడు. తండ్రి ప్రేమ అంటే ఎలా ఉంటుందో ఏ స్థాయిలో మాట్లాడాలో అలా మాట్లాడతారండి వ్యాసుల వారు. తన కొడుకు వరాలు పొందొచ్చాడని కాదు ఇప్పుడు ఉత్తానపాదుడి సంతోషం, తన కొడుకు బతికొచ్చాడంతే. తండ్రి ప్రేమ అంటే అలా ఉంటుంది. పాపం ఆ ఉత్తానపాదుడు కొడుకుని చూడగానే గట్టిగా కౌగిలించేసుకుని వాడి బుగ్గల్ని విరేసి వాడి తల వంచి వాడి మూర్ధన్య స్థానంలో ముద్దు పెట్టుకుని వాడి గడ్డాలు ఇలా ఇలా నిమిరి వెర్రి ఆనందం. కొడుకు వచ్చేసాడని నోట మాట రాక కొడుక్కి క్షమార్పణ చెప్పకూడదు. నాన్న నిన్న ఆ రోజున తొడెక్కించుకోలేదు ఏమనుకోలే, సారీ నాన్న అనకూడదు. లేకపోతే నువ్వు ఇంత గొప్పవాడివి అయిపోయావు అనకూడదు, పొగడకూడదు. ఎంత ధర్మం పాటించాడో చూడండి. తెలియక కాదు, సురుచికి లొంగడం వల్ల ఇది ఇన్నాళ్ళు పైకి రాలేదు. ఇప్పుడు ఆనందంతో కన్నుల వెంట నీరు కారిపోతుంటే నేనన్న ఒక్క మాటకు అంత స్థితిని పొందావా నాన్న, నువ్వురా కొడుకు అంటే నన్ను ఉద్ధరించావు అని కౌగిలించుకుంటే కన్నుల వెంట కారిపోతున్నటువంటి బాష్పధారల చేత కొడుకు తల తడిసిపోయిందిట. అలా కౌగిలించుకుంటే ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాటించి నమస్కరించేట ధ్రువుడు. చిరాయుర్దాయం కలుగుతుందిరా, ఆయుష్మాన్ భవ అని ఆశీర్వచనం చేసి ఎత్తి కౌగిలించుకుని ఇదండి మర్యాద అంటే. సంతోషపడిపోయి ఆ కొడుకుని చూసి నోట మాట రాక అనగా నీ వలన ఎంత వైభవాన్ని పొందాన్రా అని సంతోషపడి లోపలికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ వ్యాసుల వారు సంక్షిప్తం చేశారు. ఈ పిల్లవాడికి ఆ రాజ్యములో ఉన్న వాళ్ళందరూ కూడా పట్టాభిషేకం చెయ్యమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. చిత్రం ఏమిటంటే సునీతి సురుచి ఇద్దరు వచ్చారు ఎదురు. వస్తే సునీతికి సురుచికి ఇద్దరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించాడు ధ్రువుడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ఏనుగు మీద పక్కన తమ్ముడు కూడా కూర్చోవాలని పట్టుపట్టి ఉత్తముణ్ణి కూర్చోబెట్టుకుని అంతఃపురంలోకి వెళ్ళాడు. ఉత్తముడు సంతోషించాడు. ఈయనకి పట్టాభిషేకం చేయమని ప్రజలందరూ అడిగారు. ధ్రువుడికి పట్టాభిషేకం చేశాడు. చేసిన తరువాత ఒక గమ్మత్తు జరిగింది. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి జీవితంలో. చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలియదు కదా అనో, భాగవతులు కదా, మారు మాట్లాడరు కదా, తెగబడి దెబ్బలాడరు కదా అనో, భాగవతుల మనస్సుని మీరు బాగా కష్టపెట్టారనుకోండి, వాడు లోపల పొందినటువంటి పరితాపము వలన కన్నుల వెంట నీరు కారిందనుకోండి, అది కట్టి కుడిపేయవలసిందే. దాని ఫలితం అది ఇచ్చేస్తుంది. సురుచి యొక్క కుమారుడైనటువంటి ఉత్తముడు ఉత్తర దిక్కునున్న హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళాడు. అందులో ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్త విన్నటువంటి సురుచి అరణ్యములో ప్రయాణిస్తోంది. కార్చిచ్చు పుట్టి అందులో కాలిపోయి సురుచి మరణిస్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. చేసిన పాపం కట్టి కుడపక మానదు. అందుకని భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో కూడా ధ్రువోపాఖ్యానం చెప్పేసింది మనకి. తదనంతర కాలమునందు వివాహం జరిగింది ధ్రువుడికి. ఆ వివాహం జరిగినప్పుడు శిశుమారుడు అనబడేటటువంటి ఒక ప్రజాపతి అంటే చాలా పెద్ద పోస్ట్ అది. ఆ ప్రజాపతికి ఒక కుమార్తె, ఆ కుమార్తె పేరు భ్రమి. ఆ భ్రమి అనబడేటటువంటి కుమార్తెని ధ్రువుడు వివాహం చేసుకున్నాడు. ఆ భ్రమి అనబడేటటువంటి భార్య యందు ఇద్దరు కుమారులు పుట్టారు. ఒకడి పేరు వత్సర, ఒకడి పేరు కల్ప అని ఇద్దరు కుమారులు పుట్టారు. ఆ తర్వాత వాయుదేవుడి యొక్క కుమార్తె అయినటువంటి ఇలా అనబడేటటువంటి ఒక పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్ల యందు ఉత్కళ అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. వీరొక కుమార్తె కూడా జన్మించింది. ఇవన్నీ ఏమిటో తెలుసా అండి? ఆయన పొందపోయే పదవి యొక్క అర్హతలు. మీకు ఆయన ధ్రువపదమై ఉంటాడు, ఆయన కదలకుండా అన్నీ కదులుతుంటాయి. ఇలా కదిపేదేది? సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతుర్ని వివాహం చేసుకున్నాడు. ప్రజాపతి అయినటువంటి శిశుమారుడు యొక్క పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్లని పేరేమిటి? భ్రమి అంటే కదలడం. ఏమిటి కదులుతోంది? జ్యోతిశ్చక్రమనందు సూర్యమాన చాంద్రమానముల చేత తిథులు నక్షత్రములు అన్నింటితోటి బ్రహ్మాండములు కాలమునందు కదులుతుంటాయి. కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటారు, తనకు ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటారు.
ఇటువంటి దానికి భ్రమి భార్య. ఈ కాలమునకు హద్దు ఏమిటి? వత్సర. వత్సర అంటే మనం ఒక సంవత్సరాన్ని ముందు ప్రమాణంగా చెప్తాం. ఏదో పార్థివనామ సంవత్సరే ఉత్తరాయణే మాఘమాసే శుక్లపక్షే ద్వాదశిమ్యాం వాసరః అని కదా సంకల్పం చెప్తాం. అందుకని వత్సరము ఒక హద్దు. యుగాంతం అయిపోయిన తర్వాత హద్దేది? కల్పము. శ్వేతవరాహ కల్పే అలా చెప్తాం. అందుకని కల్పం ఒక హద్దు, వత్సరము ఒక హద్దు. ఈ రెండు హద్దులు తనకి బిడ్డలయ్యి వచ్చారు ఇప్పుడు. అంటే ఇప్పుడు తను పొందబోయేటటువంటి పదవిని ఆవిష్కరిస్తున్నారు. ఉత్తముణ్ణి ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆగ్రహించాడు. ఇది చాలా జాగ్రత్తగా వినాలి ధ్రువోపాఖ్యానంలో ఈ మలుపుని. కోపం వచ్చింది. నా తమ్ముణ్ణి యక్షులు సంహరిస్తారా అని యుద్ధానికి బయలుదేరాడు. ధ్రువుడి రథానికి ఒక గమ్మత్తుంది. రంగురంగుల రథం ఎక్కుతాడు. రథం ఎక్కి హిమాలయ పర్వత ప్రాంతానికి వెళ్ళి కుబేరుడి యొక్క సైన్యం, యక్షులంటే ఆయన దిక్పాలకుడు, ఆ యక్షులతో విశేషమైన యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. చిట్ట చివర ఆ యుద్ధంలో కొన్ని వేల మంది యక్షుల్ని చంపేశాడు. చంపేసి నరనారాయణాస్త్రాన్ని ప్రయోగించడానికని మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాడు. చేస్తున్న సమయంలో తాతగారైనటువంటి స్వయంభువ మనువు కనబడ్డాడు. కనబడి ఒక మాట చెప్పాడు. ఎంత తపస్సు చేసిన వాడికి ప్రమాదం ఎక్కడ నుంచి ముంచుకొస్తుందో తెలుసా? అర్థము లేని కోపములోంచి ప్రారంభం అవుతుంది. నువ్వంత తపస్సు చేశావు, 5 సంవత్సరముల వయస్సులో తపస్సు చేశావు. నీ కోపాన్ని ఈశ్వరుడి యందు తపస్సుగా మార్చావు, ఈశ్వరానుగ్రహాన్ని పొందావు. ఎవ్వరూ పొందలేనటువంటి ధ్రువ పదవిని పొందావు. ఇంత పొంది ఇన్ని తెలిసి నీ తమ్ముణ్ణి ఒక యక్షుడు సంహరించాడు. జనన మరణములు ఈశ్వర సంకల్పితములుగా జరుగుతాయి, పాపపుణ్య ఫలితములుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడని మరిచిపోయావు. పొగడకూడదు మనవణ్ణి. మరిచిపోయి ఒక యక్షుడు చంపితే ఆ యక్షుణ్ణి నువ్వు చంపితే దోషం లేదు. మొత్తం యక్ష జాతిని సంహరిస్తున్నావు. యక్షులందరూ ఎవరిని సేవిస్తారు? కుబేరుణ్ణి సేవిస్తారు. కుబేరుడు ఎవరిని సేవిస్తాడు? అన్నగారి అంత అనుబంధంతో పరమశివుణ్ణి సేవిస్తాడు. ఇప్పుడు యక్షుల యొక్క ప్రమాదము కుబేరుడి చెవిన పడి కుబేరుడికి కలిగిన ఆగ్రహము శివుడికి తెలిస్తే నువ్వెంత ప్రమాదమునకు వెళ్ళిపోతావు? మనిషికి కలిగినటువంటి కోపానికి ఒక హద్దు ఉండాలి. తనని తాను ఏదో ఒక స్థితిలో ఫుల్ స్టాప్ ప్రయత్నపూర్వకంగా పెట్టేయాలి. లేకపోతే ఆ కోపము క్రోధముగా మారిపోతుంది. ఆ క్రోధము అర్థము లేనటువంటి వ్యగ్రతకు వెళ్ళిపోతుంది. ఆ వ్యగ్రతలోంచి తన పతనము ప్రారంభమైపోతుంది. నువ్వు పొందపోయే పదం ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా? అందుకని ఇంకా నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికైనా నా మాట విని నరనారాయణాస్త్రాన్ని ఉపసంహారం చేసి నువ్వు నీ ధనస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపోమన్నాడు. ధ్రువుడికున్న చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? తను ఒక స్థితిని పొందేసిన తర్వాత మనుష్యుడు వేరొకడి మాట వినడు. వాడు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి అంటాడు. అలా వినగలగడం చాలా గొప్ప విషయం. తాతగారు కనపడి చెప్తే, తాతగారు మీరు చెప్పింది యథార్థం, ఆయన ఎటువంటి మాట చెప్పాడో తెలుసా అండి? అనగా మన కులమునకిది అనుచిత కర్మంబ, ఒకనికై పెక్కండ్రిట్లని మొన తృంగిరి ఇది నీ కనయంబును మలవ దుడుగుమయ్య కుమారా. ఈ పని ఒకడి కోసం ఇంతమందిని చంపడం మన కులంలో పుట్టినవాడు చెయ్యవలసిన పని కాదు. స్వయంభౌమనువు యొక్క వంశం అంటే ఎటువంటి వంశం రామంది? నీలాంటి మనవణ్ణి పొంది సంతోషించాను, ఇదా నువ్వు చెయ్యవలసిన పని? ఆపు చేసి అంతఃపురానికి వెళ్ళిపో అన్నాడు. తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతుంటే కుబేరుడికి తెలిసింది ఈ వార్త. తాతగారు చెప్తే ఇంత కోపాన్ని కుబుసం వదిలినట్టు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నట్ట అని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు వినడం అలవాటైన పిల్లలు ఎటువంటి వరాలు పొందుతారో చెప్తుంది ధ్రువోపాఖ్యానం. అసలు నిజానికి నాకు అనిపిస్తుంది ఈ ధ్రువోపాఖ్యానాన్ని స్టూడెంట్స్ వినాలి, పిల్లలు వినాలి. వింటే వాళ్ళకి అర్థమవుతుంది జీవితంలో ఎలా ప్రవర్తించాలో. పెద్దలు వినాలి, ఎలా పిల్లల పట్ల ప్రవర్తించాలో తెలుస్తుంది. సమాజంలో పెద్దలు వినాలి, గురువులు ఎలా సమాజాన్ని మార్చుకోవాలో తెలుస్తుంది. పాలకులు వినాలి, తమ క్రోధాన్ని ఎలా నిగ్రహించుకోవాలో తెలుస్తుంది. ధ్రువోపాఖ్యానంలో లేనిదేమిటి? పరమేశ్వరుడు యొక్క వాత్సల్యము తెలుస్తుంది. 5 ఏళ్ల పిల్లవాడి తపస్సుకి నోటితో చెప్పని పదవిని తాను ఎలా అనుగ్రహించాడో తెలుసుకోవడానికి. ఇంత గొప్పది ధ్రువోపాఖ్యానం. తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. కుబేరుడు వచ్చాడు. నేను చాలా సంతోషిస్తున్నానయ్యా, నీకు ఎంతో కోపం వచ్చిందిట, ఎందరో కొన్ని వేల యక్షుల్ని సంహరించావుట. అంత క్రోధముతో ఉండగా మావారలు నీ మీద కలిగపడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చేయకన్నారట.
చెప్పొచ్చావులే తాత అవతల బాగుంది, నువ్వు యుద్ధం చేయలేదుట, నరనారాయణాస్త్రం తెలిసినా వీలేదుట, మా తాతగారు చెప్పావని వెళ్ళిపోయారట. షహబాష్, నీలాంటి పిల్లాన్ని చూస్తే నాకు మక్కువగా ఉంది. ఏది నీకేం వరం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్నటువంటి వరాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, అప్పుడప్పుడు నా బుద్ధిలో చిన్న వైకల్యం, చిన్న కోపం వచ్చింది. ఇదండి కోరుకోవలసింది, దిద్దుబాటు అని అడగాలి. ఇది ఎందుకు వచ్చింది? ఈ కోపం వచ్చింది అన్నంతసేపు, ఎవరినో చంపేద్దామన్నంతసేపు నా మనస్సు ఈశ్వరుడి పాదాలు వదిలేసినట్లే కదా. ఇలా పట్టుకుంటే అన్ని వరాలు ఇచ్చిన వాడిని వదిలేసి ఊరి మీద పడి చంపడం ఏంటి? ఎంత పాపపు పని చేశాను. అందుకని కుబేరా, నువ్వు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా? నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదార విందముల నుండి విస్మరణము లేని నామము చెబుతూ తరించిపోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకముగా నీ వరము చేత కటాక్షింపబడుగాక అని అడిగాడు. అడిగితే ఎటువంటి వరం కోరుకున్నావురా నాయనా, నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు కుబేరుడు. దాంతో ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడైపోయాడు. రాజ్యాన్ని పరిపాలించాడు, కుమారుడికి పట్టాభిషేకం చేశాడు, వృద్ధుడైపోయాడు, బదరికాశ్రమాన్ని చేరాడు. అందుకే జీవితంలో బదరి వెళ్ళండి అంటారు. అక్కడ ఎన్ని జరిగాయో, ఆ బదరి వెళ్ళి బదరికాశ్రమంలో కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తుంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఎవరి జీవితాల్లోనూ బహుశా ఇలా జరుగుతాయని నేను అనుకోను. ఒక విచిత్రమైనటువంటి విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. అందులోంచి ఇద్దరు పురుషులు నడిచి వచ్చారు. వాళ్ళు నీలమేఘము వంటి శరీరము కలిగిన వాళ్ళై శంఖచక్ర గదాపద్మములను పట్టుకుని తాను 5వ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపాలతో ఇద్దరు నడిచొచ్చారు. నడిచొస్తే ధ్రువుడు చూసి లేచి వాళ్ళకి నమస్కరించి ఆశ్చర్యపోతూ, మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, మర్చిపోయావా, 5 ఏళ్ల నాడు తపస్సు చేశావు, ఆనాడు స్వామి వరం ఇచ్చారు, కొంతకాలం పరిపాలన చెయ్యి, శరీరము పడిపోయిన తరువాత నిన్ను ధ్రువమండలానికి తీసుకెడతానని చెప్పారు, నీకంత పెద్ద పదవినిస్తానన్నారు. ఇప్పుడు శరీరము పడిపోవడం అన్నది ఎవరికైనా తప్పదు. నీ శరీరము పడిపోయేటటువంటి రోజు వచ్చింది. ఇప్పుడు నిన్ను మేము ధ్రువమండలానికి తీసుకెళ్ళాలి. అందుకని స్వామి నీ కోసం విమానం పంపారు. మేము విష్ణు పార్షదులం, మీరు విజయం చేసి విమానం ఎక్కండి, మేము స్వాగతం పలకడానికి వచ్చామన్నారు. ఆశ్చర్యపోతే మృత్యు వచ్చి ఇన్ని కోట్ల మందిని భయపడతాం, స్వామి అనుగ్రహం ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. శరీరాన్ని తీయడమా అని శిరస్సు వంచి నిలబడిందిట. తనే శరీరాన్ని వదిలిపెట్టాడు జ్ఞాని అయి. ఎలా? మృత్యువు శిరస్సు మీద తన పాదము పెట్టి విమానంలోకి ఎక్కేట ధ్రువుడు. ఇది ఎవరన్నా సాధించారండి జీవితంలో? ఇది ఒక రమణులు సాధించిన దానికి పురాణ వాక్యంగా తీసుకొస్తున్నారు వ్యాస భగవానుడు. శిరస్సు ఉంచి మృత్యువు నిలబడితే దాని తల మీద తన కాలు పెట్టారు. అంటే తనంత తానుగా ఈ దేహము నేను కాదని వదిలిపెట్టాడు. వదిలిపెట్టి విష్ణు విమానమునందు ప్రవేశించాడు. ప్రవేశిస్తే అది లోకములను దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యకరంగా లోకాలన్నింటి వంక చూస్తున్నాడు. ఆ పితృలోకం, యమలోకం, స్వర్గలోకం, సత్యలోకం, తపోలోకం, జనోలోకం అన్ని దాటి వెళ్ళిపోతోంది ఆ విమానం. వెళ్ళిపోతుంటే ఒక్కసారి విమానంలో కూర్చుని అనుకున్నాడు, ఓహోహో ఏమి లోకాలరా, ఇంతమంది ఇన్ని బాధలు పొంది మళ్ళీ పుణ్యాలు పొంది పుణ్యాలు అయిపోయిన తర్వాత కింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు. 5 నెలలు నేను ఇంత తపస్సు చేస్తే మా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చారు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలానికి నేను ధ్రువస్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతుంటుంది. నేను నిరంతరము విష్ణులోక దర్శనం చేస్తుంటాను. ఏం అదృష్టం రా అనుకుని ఈ అదృష్టానికి ఎవరు కారణము అని ఆలోచించారు. మా అమ్మ ఆనాడు తిడితే తిట్టింది లేరా పిన్ని, కాస్త పెరుగన్నం తిను అని నేను మాట్లాడతానులే పిన్నితో, నేను మాట్లాడతానులే మీ నాన్నతో అని ఉంటే నేను ఇవాళ ఈ స్థితి పొందను. మా అమ్మ మీ తాత పొందినట్టు నువ్వెందుకు పొందలేవు, పో నారాయణుడి తపస్సు కంది. మా అమ్మ మాట నన్ను ఈ స్థితికి తీసుకెళ్ళింది. కానీ ఆ పిచ్చి తల్లి ఎక్కడుందో అనుకున్నాడు మనసులో. అనుకునేటప్పటికీ పార్షదులు గ్రహించారు, నిన్నీ స్థితికి తీసుకొచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడపమని చెప్పారు. కిటికీలోంచి బయటికి చూడన్నారు.
కిటికీలోంచి చూశాడు. ముందు విమానంలో దివ్యమైనటువంటి తేజోవిరాజితయ్యి సునీతి వెళ్ళిపోతోంది విమానంలో. ఆవిడ శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోయింది. ధ్రువుడు ధ్రువమండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారిలోకి లీనమైపోయి పరబ్రహ్మము యొక్క సాయుధ్య మోక్షమును పొందాడు. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ ధ్రువోపాఖ్యానము పోతన గారు అన్నారు, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తూ సంస్కృత్ నుంచి, మహిత సత్పురుష సమ్మతంబును ధన్యంబు సర్గప్రదంబు యశస్కరంబు. ఇన్ని మాటలు వేయరండి ఫలస్తుతికి, ఎన్ని వేసేశారో చూడండి ధ్రువోపాఖ్యానానికి. యశస్కరంబు ఆయుష్కరంబు పుణ్యప్రదాయకమును మంగళకరంబు అఘమర్షణంబు సౌమనస్యంబు ప్రశంసా యోగ్యము పాప నివారణము ధ్రువపద ప్రాపకంబు. ఎవరు ద్వాదశి నాడు చేతులొగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా వింటున్నారో వాళ్ళు కూడా ధ్రువపదాన్ని చేరుతారన్నారు. అటువంటి ధ్రువపద ప్రాపకంబునయ్యొప్పు ఈ వ్యాఖ్యానంబు తగ నీకు నిరింగించితి. దీని నెవ్వడేని తివుట శ్రద్ధాగరిష్ఠుడై తీర్థ పాద చరణ సరసైరుహ ద్వయాశ్రయుండునుగుచు భవ్య చరిత దినాంత ప్రభాత వేళలను. ఒక దేవాలయం సమీపంలో కూర్చుని దిన ప్రారంభమునందు కానీ అసుర సంధ్య వేళ ఎందు కానీ ఈ ధ్రువోపాఖ్యాన్ని చెప్పడం ప్రారంభం చేస్తే చేతులొగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా పరమ భక్తితో ఎవరు వింటున్నారో, విశేషించి సినీవాలి అంటే అమావాస్య నాడు కానీ పూర్ణిమలందు పౌర్ణమి నాడు విన్నా, మరియు ద్వాదశి తిథి ఉన్నప్పుడు విన్నా. ఇవాళ ఉంది ద్వాదశి, భీష్మేకాదశి పక్క ద్వాదశిని పద్మబాంధవం అసరమున ఒక భానువారం నాడు అలా విన్నా, శ్రవణ నక్షత్రం ఉండగా విన్నా, దినక్షయమునందు, దినక్షయం అంటే తిథితో ప్రారంభమై తిథితో అంతం అవ్వాలి రోజు, దినక్షయమునందు బరగ సంక్రమణ వ్యతీపాతలందు సంక్రమణం జరుగుతున్నప్పుడు విన్నా, సబల భక్తిని వినునట్టి సజ్జనునకును ఎవరైతే అలా పరమ భక్తితో దీన్ని వింటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః అని అప్పుడే ఆ క్షణంలోనే పాపనాశనము జరిగి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహము వారికి కటాక్షింపబడుతోంది. ఆ కారణము చేత జీవితము కృష్ణ భక్తిలోకి మారి వారి జీవితాలు తరిస్తాయి. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరువుకొస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయము కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్తమైన ఫలితములు రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగి శుభములను పొందుతారు. యశస్కరంబు కీర్తినిస్తుంది. ఇటువంటి పరమ పావనమైన ఆఖ్యానమును భాగవతమనందు వ్యాసుడు రచించగా మన అదృష్టం పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరిస్తే ఇంతమంది భాగవతుల సమక్షంలో ధ్రువోపాఖ్యానాన్ని ద్వాదశి నాడు అసుర సంధ్య వేళ చెప్పుకునే అదృష్టాన్ని వినే భాగ్యాన్ని మీకు స్వామి కటాక్షించాడు.